మ్యాగ్నా మీడియా, నేను భానుశ్రీ. మొత్తానికి ది వరల్డ్ ఫైర్ మొదలైపోయిందని చెప్పొచ్చు. దేని గురించి మాట్లాడుతున్నా అని అనుకుంటున్నారా? పుష్ప 2 ట్రైలర్ చూసిన వారందరూ ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారనే చెప్పొచ్చు. సో మొత్తానికి ట్రైలర్ అనేది వచ్చింది. అసలు చూసిన వాళ్ళైతే అసలు దాని మీద క్రేజ్ మామూలుగా లేదని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించిన అంశం మీద ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు, దీని మీద వివరాన్ని అందించేందుకు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. పుష్ప 2 ట్రైలర్ చూసారు. అసలు మనం చూడడం పక్కన పెడితే చూసినటువంటి ప్రముఖులందరూ కూడా ఎంతో ప్రశంసలు కురిపిస్తున్నారు. చూస్తున్నాం కదా మనం సోషల్ మీడియాలో. మీరేం చెప్తారు? పుష్ప 2 ట్రైలర్ చూసారు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఎట్లా అనిపించింది? ముందుగా ఏం చెప్పబోతున్నారు? పుష్ప 2 వాళ్ళదైతే క్యాప్షన్ పెట్టుకున్నది రూలర్ అని. బహుశా ఈ భారతీయ పరిశ్రమని, చిత్రరంగాన్ని రూల్ చేసేటువంటి బ్రేక్ ఈవెన్ దానికి వస్తుండొచ్చు. ఎందుకంటే మనం గతంలో చెప్పుకుంటాం, తెలుగు చిత్రసీమ గురించి చెప్పుకున్నప్పుడు శివకు ముందు శివ తర్వాత అని. సో ఇప్పుడు ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే భారతదేశం మొత్తానికి అంటే ప్యాన్ ఇండియా అని చెప్తూనే ఉంటాం. కానీ నిజంగా ఏదో ఒక సినిమా అనుకోకుండా హిట్ అయినప్పుడు మాత్రమో ఏదో కలెక్షన్ చెప్తుంటాం. కానీ నిన్న ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ చూస్తే పాట్నాలో, మీకు అబ్జర్వ్ చేశారో లేదా, ఈవెంట్కి 2 రోజుల ముందు నుంచే ఆ ఏర్పాట్లు జరుగుతున్నటువంటి గ్రౌండ్లో ఫ్యాన్స్ మొత్తం వెయిట్ చేసి ఉండడం. అంటే 2 రోజుల ముందు నుంచి అడాబడిగా వెయిట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఇక ఈవెంట్ టైంలో అంటే ఇక అది ఎంత జనం ఉందో మనం అన్ని చూస్తున్నాము. నాకు ఒక రకంగా అనిపించింది, మొన్నటి లెక్కనే ఆడియో ఫంక్షన్ ఏదైనా క్యాన్సిల్ అవుతుందా ఈ జనం చూసి అన్నట్టుగా రేంజ్లో అనిపించేలా అంత జనం ఊపు అది చూస్తే. కానీ మంచి మేనేజ్మెంట్ చేశారు. సో అది అంటే ఆ ఈవెంట్ మేనేజ్మెంట్కు మనం మెచ్చుకోవచ్చు. దాంతోపాటు అక్కడ వచ్చిన ఆడియో ఫ్యాన్స్ అనుకోండి ఇండియన్ లెవెల్లో వచ్చారు. జనరల్గా నాకు తెలిసి ఒక తెలుగు చిత్రం యొక్క ఆడియో ఫంక్షన్ ఇండియా లెవెల్లో జరపడం ఇదే ఫస్ట్ ఉండొచ్చు. మరి స్పెషల్గా సర్టిఫికేట్ ఇవ్వాల్సి వస్తుంది లేదు, పాన్ ఇండియా సినిమా అని. అసలు పాన్ ఇండియా కాదు, ఇది పాన్ వరల్డ్ స్థాయికి వెళ్ళిపోయిన విషయం అందరికీ తెలిసిన విషయం. నేను త్రిపురాలు చూసుకున్నా, అంతకుముందు బాహుబలి తీసుకున్నా, ప్రభాస్ గారి సినిమాలు తీసుకున్నా. అంటే తెలుగు చిత్రసీమ సౌత్ని దాటి, ఇండియాని దాటి వరల్డ్ వైజ్గా హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోయింది. టెక్నికల్ వర్క్లో వెళ్ళిపోయింది. మాస్ ఎలిమెంట్ ప్రకారం ఆడియన్స్ కట్టిపడేసిన విధానం. జనరల్గా హాలీవుడ్ చిత్రాల్లో సాంగ్స్ ఉండవు, అన్ని నవరసాలు ఉండవు. కానీ మన చిత్రాల్లో నవరసాలు ఉంటాయి. మీరు మనం అబ్జర్వ్ చేశారో లేదో, మనం అప్పుడు తరచూ చెప్తుంటాం అన్ని రకాల ప్రేక్షకులు అలరిస్తుంది అని అంటుంటాం. అంటే ఒక కరుణరసం, తల్లి సెంటిమెంటు, రౌద్రము, ఇట్లాంటి రకరకాల సెంటిమెంట్, ఫైటింగ్స్, కామెడీ, ఇట్లా అన్ని రకాలని ఉంటుంది. ఇట్లాంటి హాలీవుడ్లో చాలా రేరు. ఉంటే కామెడీ ఫిలిం, ఉంటే ఓ దొంగల సినిమా, లేకపోతే మన ర్యాబెట్ సినిమాలు, సో కౌబాయ్ చిత్రాలు ఇట్లాంటివి, లేదో ఒక సైంటిఫిక్, లేదో ఒక దయ్యం సినిమాలు, ఇట్లా టెర్రర్ సినిమాలు భయంకరంగా ఉంటాయి. ఆల్ కేటగిరీకి సంబంధించినటువంటి హాలీవుడ్ తప్ప వాళ్ళకు మన టేస్ట్ని చూపించింది తెలుగు చిత్రసీమ. అంటే అన్ని రకాలు చూపిస్తుంది. సో దాంతో పుష్ప 1 కన్నా పుష్ప 2 అంచనాలు చాలా భారీ ఎత్తున ఉంది. బ్యాడ్ లక్లీ ఏంటి అంటే వీళ్ళు ఎంత వెయిట్ చేస్తున్నా పుష్ప 1 తర్వాత పుష్ప 2 వెయిట్ చేస్తున్నప్పుడు చాలాసార్లు ఆ ఫ్యాన్స్ కూడా వేరీస్ పుష్ప, వేరీస్ సుకుమార్ అంటూ ఫ్యాన్స్ కూడా ఆడావుడు చేసి ఆఫీస్లో చుట్టూ తిరిగినటువంటి విధానం మనం చూసాం. సో వాళ్ళందరిని అంచనాలని సాటిస్ఫై చేస్తూ, దాటిపోయింది కలెక్షన్ సాటిస్ఫై చేస్తూ నిన్న రిలీజ్ చేసినటువంటి ఆ ట్రైలర్ చూసినా, ఆ ఫంక్షన్ చూసినా కన్నుల పండగగా ఉంది. ఖచ్చితంగా ఇది 1000 కోట్లు దాటిపోతుంది. ఇండియన్ చరిత్రలో మాత్రం ట్రైలర్ చూసి చెప్పొచ్చు మంచిగానే పుష్ప 2 అనేది మంచి రికార్డ్ బ్రేక్ ఇవ్వబోతుంది అని చెప్పొచ్చు. పుష్ప 2లో ముఖ్యంగా మనం చూసుకుంటే, అంటే ఇది సినిమా మొత్తంలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? పాటలా, హీరోయిన్సా, లేకపోతే 1 man షో అనుకోవచ్చా? అంటే అల్లు అర్జున్ గారు ఉంటే ఇంకా అంటే ప్రేక్షకులకి, చూసేటువంటి ప్రేక్షకులకి, ఫ్యాన్స్ కి పండగ అని చెప్పొచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే అసలు వరల్డ్ వైడ్ గా ఉన్నారు, అసలు అంతా ఇంత కాదు. మరి సినిమాకి ఎక్కువ ది హైలైట్ పర్ఫార్మెన్స్ అనుకున్నా, అంటే సినిమా గురించి మొత్తంలో ఏం చెప్తారు హైలైట్ ఖచ్చితంగా మీకు ఒక ఈక్వేషన్ చెప్పాలి. ప్రేక్షకుడు సినిమా చూస్తానికి వస్తున్న వాళ్ళలో 2 రకాల మనుషులు ఉంటారు. నాకు తెలుసు అన్న ధోరణిలో సినిమా చూస్తూ ఉంటాడు. అంటే హీరో వచ్చి రక్షిస్తాడని తెలుసు, కానీ హీరో ఎలా రక్షిస్తాడని చూస్తుంటాడు సినిమా. లాజిక్ ఏంటి, తను ఎక్స్పెక్ట్ చేసింది కరెక్ట్ అవుతుంది, కరెక్ట్ అవ్వాలి అని ఉద్దేశంతో సినిమా చూస్తూ ఉంటాడు. అది కనుక మనం ఇవ్వగలిగితే
అంటే వాడు ఎక్స్పెక్ట్ చేసింది మనం చూపించగలిగితే వాడు సాటిస్ఫైగా థ్రిల్గా ఫీల్ అవుతాడు. నేను చెప్పాలా, వచ్చాడు రక్షించాడు. అవును. మీకు ఉదాహరణ చెప్పాలంటే హీరోయిన్ సిస్టర్, హీరో వాళ్ళ సిస్టర్ రేప్ అవుతుంటే తెలుసు అక్కడ హీరో వచ్చి రక్షిస్తాడని, ఆ పక్కన ఉన్నాడని తెలుసు, హీరోలు వేస్తుంటారు పక్కన ఉన్నాడని. అంటే వాళ్ళకి ఎగ్జైటింగ్ ఉంటుంది, రసానుభూతి అంటారు మామూలుగా భాషలో. మన పరుచుడు గారు ఇప్పుడు చెప్తుంటారు, రసానుభూతి ఫీల్ అవుతూ సినిమా చూస్తున్నాడు. ఒక సీన్ నుంచి ఇంకో సీన్కి ఆ ఫీల్ డ్రాప్ అయితే కొంచెం వాడు అప్సెట్ అవుతాడు. ఈ 2-3 సీన్ల ద్వారా అప్సెట్ అవుతే అది బోర్గా ఫీల్ అవుతాడు. ఆ బోర్ ఫీలింగ్ ఇంకొక హాఫ్ అన్ అవర్ కంటిన్యూ అయితే సినిమా ఫ్లాప్ అవుతుంది. అంటే ప్రేక్షకుడు ఎప్పుడు సినిమా కనెక్ట్ అయి ఉంటాడు. మీరు ఒకసారి చూస్తే మన థియేటర్లో సినిమా పిక్చర్ మొత్తం ఏకాగ్రతగా చూస్తున్నప్పుడు హాల్ కనపడదు, మనకు స్క్రీన్ మనమే కనిపిస్తాం. ఎప్పుడైతే సినిమా బోర్ వస్తుందో అప్పుడు కింది లైన్ అంతా కూడా కనిపిస్తుంది. అంటే వాడు సినిమా లోపల నుంచి బయటకు వచ్చినప్పుడు బోర్గా ఫీల్ అయ్యాడని అర్థం. అంటే ఇక్కడ సినిమా చూస్తున్నప్పుడు అట్లాంటి ఎలిమెంట్స్ కావాలని కోరుకుంటారు, దట్టు మాస్ ఇమేజ్ కోరుకుంటారు. ఇప్పుడు పుష్పాలో ఉన్నదంతా కూడా మాస్ ఇమేజ్. చాలా వరకు నేను కూడా విమర్శించాను, ఒక కల్ప స్మగ్లర్ని హీరోని చేసి చూపేయడం ఏంటి అనేది కూడా. అసలు మేము ఒక జర్నలిస్ట్కి మేము యాక్సెప్ట్ చేయను, కానీ సినిమాలను చూడాలి. సినిమాకి వచ్చేది ఎంటర్టైన్మెంట్కి వస్తున్నాడు, ఆడ కూర్చోబెట్టి నీకు నీతులు నేర్పుతాను అని అంటే వినటానికి కానీ విని ఆనందిస్తానికి కానీ ప్రేక్షకుడు రావట్లేదు ఈ రోజుల్లో సినిమా. సో దాన్ని కూర్చోబెట్టి ఏదో ప్రవచనాలు చెప్తాము అంటే కూడా సినిమాకి రాడు. సినిమా కమర్షియల్ ఎలిమెంట్ కాబట్టి కమర్షియాలిటీ ఉంటుంది. దాన్ని చూసి నేర్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఎంత అనేది కూడా వేరే డిబేట్ అవుతుంది. సో ఇక్కడ హీరో మన అల్లు అర్జున్ ఒక కల్ప స్మగ్లింగ్ అంటేనే ఫైటింగ్, మాఫియా ఫిటింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దాన్ని నడిపిస్తూనే అండర్ కరెంట్గా లవ్ ట్రాక్ పెట్టాడు. పోయిన చిత్రంలో కూడా, 1లో కూడా. ఇప్పుడు కూడా అలాగే ఉంటుందంటే హీరోయిన్ లవ్ ట్రాక్తో పాటు హీరో యొక్క మాస్ ఇమేట్స్ ఖచ్చితంగా ప్రయత్నం కట్టుబడేస్తుంటుంది. ఇది కమర్షియల్ ఈక్వేషను. సినిమా అంటేనే పెట్టుబడి, డబ్బులు, రాబడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మాస్ ఎలిమెంట్ ఉంటే సీన్ వెనక సీన్ ఫైటింగ్స్ ఉంటాయి. ఆ సీక్వెన్స్లో మనకు తెలుసు చిరంజీవి గారి గురించి, వాళ్ళ కుటుంబం నుంచి వ్యక్తి, ఒకవైపు డ్యాన్సు, ఒకవైపు ఫైటింగు, ఒకవైపు కమర్షియల్ సక్సెస్ని క్యాచ్ చేసుకుంటూ చిత్రం తర్వాత చిత్రం పైకి వెళ్తున్న అల్లు అర్జున్ ఖచ్చితంగా ఆయన వరల్డ్ స్టార్ అని చెప్పవచ్చు. ఓకే, అంటే ఇది దాదాపు ఒక 10 సంవత్సరాలు గుర్తుండిపోయే సినిమా అనుకోవచ్చా? అట్లని మనం ఒకనే బసగొట్టలేము. మంచి చిత్రం, బ్రేక్ కూడా అయితే మనం తలుచుకునే చిత్రం అయితే అవుతుందని చెప్పాను. ఎందుకంటే గతంలో శివ ఒక గ్యాప్ ఇచ్చింది మనకు, శివ ముందు శివ తర్వాత. ఇప్పుడు ఈ చిత్రం అంటే పుష్ప 2 కానీ పుష్ప 1తో తీసుకున్నా కూడా బిజినెస్ ఫార్ములాని సెట్ చేస్తుంది. ఇండియన్ సినిమా హిస్టరీలో బిజినెస్ ఫార్ములా అయితే హాలీవుడ్తో పోటీ పడుతూ వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక బ్రేక్ పాయింట్ ఆఫ్ ఫిల్మ్గా తీసుకోవచ్చు. కానీ ప్రేక్షకులు బాగా గుర్తుపెట్టుకుంటారు అన్నట్టు కాదు. అంటే అంటే అలా చెప్పాలంటే మనం గతంలో చూసుకున్నట్టు మాయాబజారు అట్లాంటి చిత్రాలతో కాకుండా మామూలుగా అయితే సినిమా పరంగా చూసినా, ఈ కమర్షియల్ ఈక్వేషన్ ప్రకారం చూసినా, అంటే రేపు రాబోయే చిత్రం దీనికన్నా బాగా తీయాలని, ఇది 100 కోట్లు చేస్తే రేపు ఇంకా 200 కోట్లు చేయాలి. ఎందుకంటే మనం విన్నాం అల్లు అర్జున్ గారు కూడా అంటే వేరే సినిమా ఆఫర్లు ఎన్ని వచ్చినా కూడా వదులుకొని ఈ సినిమాకి కట్టుబడి, అంటే ఎంత ఇష్టంతో ఈ సినిమాపై ఫోకస్ అంతా కూడా పెట్టి అంటే డైవర్ట్ అవ్వకుండా ఈ సినిమా మీద కూర్చున్నారు అన్నట్టుగా కూడా వినిపించింది. అట్లనే ఫ్లాప్ అయిన సినిమా అయినా ఏదైనా డైవర్ట్ అని ఏమి ఉండదు, కాన్సన్ట్రేషన్ వేరే సినిమా వైపు వెళ్ళకుండా వాస్తవే కావచ్చు. అట్లంత మాత్రాన ఈయన ఇదే చేశాడు కాబట్టి సక్సెస్ అవుతుంది, గొప్పగా ఉంటాడు అనే కాదు. కానీ అది కమర్షియల్ అండ్ వాల్యూస్ జాగ్రత్తగా చేశారు, బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ గతంలో కనుక మార్నింగ్ షిఫ్ట్, ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్ చేసినటువంటి రోజులు కావు. అంటే ఆ రోజులు నాగేశ్వరరావు, సోమబాబు గారైనా బి షిఫ్ట్లు చేసుకుంటూ వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ రోజులు లేవు. ఒక చిత్రం కాకపోతే అంటే ఇంకొక చిత్రంతో ప్యారలల్గా వాటికి వీటికి గ్యాప్ తీసుకుంటూ ఉంటున్నారు. అట్లాంటిది ఇప్పుడు పుష్ప 2 పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత వేరే షెడ్యూల్ ప్రకటించారు. దీనికి ముఖ్య కారణం వాళ్ళ చెప్పిన కాన్సన్ట్రేషన్తో పాటు, వాళ్ళు ఇచ్చినటువంటి ఏకాగ్రతతో, అంటే సినిమా మీద డెడికేషన్తో పాటు వాళ్ళ ఆహార్యంలో బాడీ బిల్డింగ్స్ ఉంటాయి. ఇప్పుడు పుష్ప 2 ఆయన గడ్డం పెంచేసుకొని ఇంకా అదంతా హెయిర్ కటింగ్ అంతా సినిమా గెటప్ పెట్టాడు. ఇంకో సినిమాకి అలా ఉండడానికి అవకాశం లేదు కాబట్టి దీన్ని తీయలేరు. రియాలిటీ పోతుంది మెయిన్. అది అట్లాంటి కారణాలు చూసుకుంటే ఓన్లీ ఒక సినిమాతో ఉన్నాడని కూడా బౌండ్ అయి ఉన్నాడని చెప్పొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.